ఈరోజు ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ అనేది వేస్తున్నామండి. పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకోకుండా మనం క్లాత్ యూజ్ చేసి మనం పైపింగ్ అనేది చేస్తున్నాం అనమాట. పైపింగ్తో క్లాత్తో వేసినా కానీ ఇది థ్రెడ్తో వేసామా క్లాత్తో వేసామా అనేది అస్సలు గుర్తించడం. మీరు యాస్టీజ్గా మనం థ్రెడ్తో వేసిన విధంగా అంత సన్నగా ఉంటుందండి. ఈ సన్నగా ఉంటుంది. మనం ఎలా వేసాము ఏంది ఎలా వేయాలి అనేది తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళాలంటే మన ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మంచి ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం ఎప్పుడు ఒక క్రాస్ క్లాత్ అనేది క్రాస్గా తీసుకొని మనం పైపింగ్ వేయాలండి. అప్పుడు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం శారీలో క్లాత్ అప్పుడు మాత్రమే స్ట్రైట్గా తీసుకుంటాం అనమాట. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రైట్గా అనేది తీసుకోవాలి. తీసుకొని నేనైతే ఒక సైడ్కి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని అస్సలకి యూజ్ చేయకూడదు. లైనింగ్ క్లాత్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం దాన్ని జాడించినప్పుడు అది పలచగా అవటం వల్ల మనం ఎంత కష్టపడి కుట్టినా దానికి ఉన్న లుక్ అనేది పోతుందన్నమాట. అందుకనే మనం ఎప్పుడు లైనింగ్ క్లాత్ యూజ్ చేయకూడదు. ఏ క్లాత్ యూజ్ చేయాలి అంటే మనం హాఫ్ పట్టు క్లాత్ యూజ్ చేస్తే చాలా షైనింగ్ ఉంటుంది. మన బ్లౌజ్కి అయితే చక్కగా మంచి లుక్ అయితే వస్తుందండి. ఇలా మనం ఎవరి చేతి వాల్యూమ్ పట్టి నేనైతే ఉక్సులు పట్టి కాడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మన చేతి వాల్యూమ్ పట్టి మనం అయితే బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ అనేది అంటే పావు ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ కాదు పావు ఇంచ్ ఉండే విధంగా మనం గ్యాప్ ఇచ్చి కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే దరికి వేసుకుంటే మనం జాకెట్ మనం ఇలా వేసుకునే ముందు ఇలా లాగటం వల్ల అది పికిలిపోయి మనం వేస్ట్ అయిపోతుంది. అందుకని పావు ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా ఉంటుంది. మనకి పిగిలిపోయే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇది లైనింగ్ క్లాత్ కదా, పీసులుగా లేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పావు ఇంచు ఖర్చు అనేది పెట్టుకొని మన వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. షోల్డర్స్ అటు సైడ్ మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఎటు సైడ్ ఉన్నాయో మన నెక్ వేసేటప్పుడు అటు సైడ్ అనుకొని జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాలన్నమాట. మనం ఇచ్చే గ్యాప్ మనం స్టార్టింగ్ ఎంత గ్యాప్ ఇచ్చుకుంటా మనం కుట్టేసుకుంటూ వస్తున్నామో ఎండ్ అయ్యేంత వరకు కూడా అంతే గ్యాప్ ఉండాలన్నమాట. లేకుంటే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అనేది వస్తుందన్నమాట. నీట్గా చిన్నగా ఆపుతూ చిన్నగా చక్కగా వేసుకోవాలి. మన ఇది స్టార్ నెక్ కదా, స్టార్ నెక్కి కూడా మనం స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కట్స్ ఇచ్చుకుంటాం కాబట్టి అప్పుడు మనకి షేప్ అనేది వస్తుంది. మీకు తెలియకపోతే మూలలు తిరిగే దగ్గర నేను ఇలా లైన్ డ్రా చేశాను కదా, అలా లైన్ డ్రా చేసుకొని కుట్టుకుంటా రండి. అక్కడ సూదిని ఇట్లా దింపేసి మళ్ళీ పాదం లేపుకొని ఇట్లా జరుపుకొని కుట్టుకుంటూ వచ్చారనుకోండి మీకు సరిపోతుంది. ఇలా ఎండింగ్ వరకు కుట్టుకోవాలి. ఇది మన ఈ కుట్టే లోపల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియో చాలామందికి ఇంట్లో ఉండి మన వీడియోస్ కానీ ఏవో ఒక వీడియోస్ చూసుకుంటూ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటి చిన్న చిన్న మంచి వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వాళ్ళకు ఈ వీడియో ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి దీన్ని కూడా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పైపింగ్ అనేది ఎంత సన్నగా రావాలో అని అనుకుంటామో అంత సన్నగా మన ఏళ్ళతోటి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మన హ్యాండ్లోనే ఉంటుందండి. మనం ఎంత సన్నగా పైపింగ్ రావాలనేది మన ఫింగర్స్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఎంత లావు వచ్చిందో ఎండింగ్లో కూడా అంతే వచ్చే విధంగా మీరు వేసుకోవాలన్నమాట. వేసుకునే ముందు మనం మూలలు తిరిగే దగ్గర మన స్టార్ నెక్ దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్స్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆ షేప్ అనేది తిరుగుతుందన్నమాట. మంచి షేప్ అనేది వస్తుంది. చిన్న చిన్న టక్స్ మనం వేసే కుట్టుని కట్టుకోకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకునే ముందు మన ఏళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకి ఎంత సన్నగా రావాలంటే అంత సన్నగా మనం వేళ్ళతోటి అడ్జస్ట్ చేసుకుంటూ లోనకు మలుచుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ వేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఉన్న ఖర్చులు ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ సైడ్ అనుకుంటూ వేసుకుంటూ రావాలి. మనం ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత లావు అయితే పెట్టాం ఎండింగ్కి వచ్చే వరకు కూడా అంతే లావు పెడుతూ వేసుకుంటూ సన్నగా నీట్గా వేసుకుంటూ రావాలన్నమాట. మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టించాం కాబట్టి మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కుట్టుకోలేదనుకోండి ఒక సైడు, దానికి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసుకొని అయినా ఇక్కడ ఇంకో కుట్టు లాగించుకోవచ్చు, లేకపోతే మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట.
ఇలా చూసారా వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకుంటూ లాస్ట్ వరకు ఒకే విధంగా ఒకే లావు వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఒక దగ్గర ఒక విధంగా ఒక దగ్గర ఒక విధంగా వేస్తే మళ్ళీ బ్లౌజ్కున్న లుక్ పోతుందన్నమాట. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో, ఎలా ఏళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటున్నానో అలానే మీరు కూడా ఏళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఒకే విధంగా ఒకే లెవెల్లో వేసుకుంటూ వస్తే చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. మనం పైపింగ్ అనేది థ్రెడ్తో వేసామా క్లాత్తో వేసామో అస్సలు ఎవ్వరు గెస్ చేయలేరన్నమాట. అంత సన్నగా వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ కంప్లీట్ ఏందో చూస్తే మీరే నిజంగా ఆశ్చర్యపోతారండి. అంత సన్నగా అయితే వస్తుంది. ఈ థ్రెడ్ పైపింగ్ చేయడం రాని వాళ్ళకి మాత్రం ఇది మంచి వీడియో అండి. చాలా యూజ్ అవుతుంది, చాలా చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ ఎంతో చాలా ఈజీగా మనం ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోస్ ఉన్నాయండి. వీడియోలు చూడండి. నచ్చితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కొంచెం లావుగా వస్తుంది కాబట్టి నేను కొంచెం అనేది కట్ చేశాను. ఖర్చు అనేది కట్ చేసేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఎక్కువ పెట్టాం కదా అక్కడ, అందుకని కొంచెం లావుగా అనిపించింది. నేను అక్కడ కొంచెం కట్ చేసేసి నేను ఇలా లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. షేప్ కూడా వచ్చింది. దాన్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మీ హెమ్మింగ్ చేయము, ఇది డైలీ యూజ్ అనుకుంటే దాని పక్క మళ్ళీ రివర్స్లో, అంటే ఇప్పుడు పైకి ఉంది కదా దాన్ని రివర్స్ చేసి చూసుకుంటూ ఒక కుట్టు వేసుకోండి సరిపోతుంది. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.